బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డెంటల్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. వారితో అసలు డెంటల్ సమస్యల్లో మెయిన్గా ఏం సమస్యలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి గారు, చెప్పండి. చాలా మంది అంటే దంత సమస్యలు ఉన్నా లేకపోయినా 6 monthsకి ఒకసారి చెకప్ చేయించుకోమంటూ ఉంటారు. ఎందుకోసం, అసలు ఏంటి ఇది పర్పస్? ఇప్పుడు మనకి ఏంటంటే సాధారణంగా మనము బోన్ చేసిన తర్వాత కానీ ప్లేక్ అనేటువంటి బ్యాక్టీరియల్ లేయర్ ఫామ్ అవుతుంది మనకి. సో ఈ ప్లాక్ అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము అంటే మన హడావుడిలో సరైన విధానంలో బ్రషింగ్ చేయకపోవడము, నేను ఇందాక మాట్లాడినట్టుగా సరైన విధానంలో బ్రషింగ్ చేసుకోలేకపోవడము, సరైన బ్రష్ వాడకపోవడము. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం తినేటువంటి ఫుడ్, ఇప్పుడు ఉన్నటువంటి జంక్ ఫుడ్ కాలంలో అన్ని రకాల స్వీట్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటాం. సో లెస్ ఫైబ్రస్ ఫుడ్ తింటున్నాం. ఇలాంటి దంతక్షయానికి చాలా అవకాశాలు ఉంటాయి. దంతక్షయం ఒకటే కాకుండా చిగులు సంబంధించిన సమస్యలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో కనుక ఏంటంటే మనకి తెలియకుండా మనం పొరపాట్లు చేసేవన్నీ కూడా 6 monthsలో ఒకసారి డెంటిస్ట్ని కలవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ప్లాక్ బికమ్స్ క్యాల్కులస్ అంటాం. అంటే ఈ ప్లాక్ అనేది ఒకటి సాఫ్ట్ ఏదైతే జిగుట పదార్థం ఏదైతే ఫామ్ అవుతుందో నోట్లో మనకు తెలియకుండా అది క్యాల్సిఫై అవుతుంది, అంటే గట్టి పడుతుంది. ఒకసారి గట్టి పడిన తర్వాత మీరు ఎంతసేపు బ్రష్ చేసినా కూడా అది పోదు అనమాట. సో ఏంటంటే ఈ బ్యాక్టీరియా అంతా కూడా ఒక మంచి కాంక్రీట్ ఇల్లు కట్టేసుకొని అక్కడ ఉంటుంది అనమాట, హార్డనింగ్ అవుతుంది. సో అలాంటివి అయినప్పుడు ఖచ్చితంగా మనము డెంటిస్ట్ని కలవడము. సో ఇక్కడ 2 రకాలు, ఒకటి డెంటల్ చెకప్, ఒకటి అంటే దంత పరీక్ష కానీ డెంటల్ చెకప్, డెంటల్ ట్రీట్మెంట్, 2 కూడా డిఫరెంట్. సో మనము డెంటల్ ఎగ్జామినేషన్కు మాత్రమే 6 months అంటున్నాం. అంటే 6 months ఒకసారి వెళ్ళినప్పుడు ఏంటంటే మీలో కొత్తగా ఏమైనా డెంటల్ సమస్యలు స్టార్ట్ అయినాయా, లేదంటే క్లీనింగ్. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే సాధారణమైన బ్రషింగ్ విధానంలో కొంచెం లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, సరిగ్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము స్కేలింగ్ అంటాము. సో ఓరల్ ప్రొఫైలాక్సిస్ అంటాము, స్కేలింగ్ అంటాము, క్లీనింగ్ అంటాము. సో దీని ద్వారా ఏం చేస్తామంటే ఈ హార్డ్గా ఫామ్ అయినటువంటి క్యాల్కులస్ కానీ ఆ టాటార్ మొత్తం క్లీన్ చేస్తాం అనమాట. దాని ద్వారా మనకు రాబోయే గమ్ డిసీజెస్ కానీ, అంటే ఈ యొక్క చిగులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత పెరిడాంటైటిస్ అంటాం. చిగురు సమస్య ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని పెరిడాంటైటిస్ అంటాం, అంటే బోన్ కూడా లాస్ అవుతుంది. ఇలాంటి సమస్యల నుంచి త్వరగా విముక్తి అవుతుంది అనమాట. సో దాని గురించి కానీ, అంతేగాని ట్రీట్మెంట్ గురించి కాదు. అంటే ట్రీట్మెంట్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఈ 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్, ఎప్పుడైతే రొటీన్ డెంటల్ చెకప్ అంటాం, 6 months ఒకసారి చేసినప్పుడు మీ డెంటిస్ట్ ఓవరాల్గా చూస్తాడు అనమాట. చూసినప్పుడు ఏంటంటే మేజర్గా చూసేది ఏంటంటే దంతాలు, చిగుర్లు కాకుండా నోట్లో కొత్తగా సమ్టైమ్స్ అంటే కొంచెం చిన్న అల్సర్స్, నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి, సమ్టైమ్స్ వైట్ ప్యాచెస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి ఏంటంటే ఇవాళ రేపట్లో వింటున్నాము ఓరల్ క్యాన్సర్స్ అంటున్నాము. సో చిన్న అవన్నీ కూడా ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దానికి కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైతే వీటికి ఏమైనా అవసరం పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో పచ్చగా గట్టిగా టాటార్ లాంటిది ఫామ్ అయింది అనుకోండి, దాన్ని క్లీనింగ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ అంటాం, స్కేలింగ్ విధానం. పుచ్చు ఇనిషియల్ స్టేజ్లో ఉంది, అంటే ఎనామిల్ స్టేజ్ వరకే ఉంది. సో చిన్నగా ఒక చిన్న ఆ పుచ్చుని మాత్రం తీసేసి మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం డీపర్గా వెళ్తుంది, సో నరానికి దగ్గరగా వస్తుంది. సో ఈ లోపం మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేసుకుని రెస్టిరేషన్ ఫిల్లింగ్ ద్వారా అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మనము రూట్ కెనాల్ని అవాయిడ్ చేస్తున్నట్టే కదా. లేదు అంటే పన్ను తీసేయడాన్ని అవాయిడ్ చేయొచ్చు ముందే. సో ఇలాంటి వచ్చే అంటే అప్కమింగ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ని ముందే ఐడెంటిఫై చేయడము, చిన్నగా ఉన్నప్పుడే దానికి సొల్యూషన్ వెతకడం, దాని యొక్క విధానం. 6 months to 6 to 8 monthsకి స్కేలింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. రూట్ కెనాల్ గురించి మాట్లాడితే సార్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది? రూట్ కెనాల్ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా దంతంలో 3 రకాలటువంటి లేయర్స్ ఉన్నాయి అనుకుంటే, ఫస్ట్ ఎనామిల్, నెక్స్ట్ డెంటిన్ అంటాం, సెకండ్ లేయర్, థర్డ్ వచ్చేటప్పటికి నర్వ్, అంటే ఈ దంతంలో సంబంధించినటువంటి నరము కానీ బ్లడ్ సప్లై కానీ అక్కడి నుంచి అవుతుంది. దీన్ని పల్ప్ అంట అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క దంతక్షయం కానీ డెంటల్ డికే కానీ డీపర్ లేయర్స్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే నర్వ్ దగ్గరగా కానీ నర్వ్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు, సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ స్టార్ట్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఇటువంటి టైమ్స్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఈ రూట్ కెనాల్ విధానంలో ఏం చేస్తాము అంటే, అయితే ఇన్ఫెక్టెడ్ నవ్వు కానీ ఉంటుందో, పల్ప్ కానీ ఉంటుందో, దాన్ని అంతా కూడా క్లీన్ చేస్తాం అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఒక స్టెరైల్ మెటీరియల్ని మళ్ళీ రీఇన్ఫెక్షన్స్ కాకుండా ఫిల్ చేస్తాం అనమాట.
ఈ విధానంలో ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ తీయడము తర్వాత రీఫిల్లింగ్ విధానంలో టూత్ ఒకసారి బ్రిటిల్ అవుతుంది కనుక అప్పుడు ఏం చేస్తాము అంటే టూత్ పైన క్యాప్ పెట్టేస్తాము. సో రూట్ కెనాల్ చేయడము, క్యాప్ పెట్టించుకోవడం, ఎంటైర్ ఈ ప్రాసెస్ అంతా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అనుకోవచ్చు. ఆ క్యాప్ని ఎన్ని రోజులకి ఒకసారి అంటే మంత్స్గా ఓపెన్ చేస్తారా తర్వాత, లేదంటే పర్మనెంట్? ఈ క్యాప్ అనేది పర్మనెంట్ ఫిక్స్డ్ క్యాప్, మళ్ళీ తీసి పెట్టుకునేది ఉండదు. ఇది దంతం రాకనే ఉంటుంది, అంటే దంత కలర్లోనే ఉంటుంది, చూడడానికి కూడా దంతం లాగా యాక్ట్ వైట్గా ఉంటుంది. దాని యొక్క అనాటమీ అలానే ఉంటుంది, ఫిజియాలజీ అలానే ఉంటుంది, అంటే వర్కింగ్ ఫంక్షనాలిటీ కూడా అలానే ఉంటుంది. సో అది తీసి పెట్టుకునేది కాదు, కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాంట్లో కూడా చాలా రకాలుగా ఉన్నాయి, దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో చాలా రకాలుగా వచ్చేసినాయి. సో దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకుంటాం అనమాట. ఒకప్పుడు ఇప్పుడు అలిజినేట్ కానీ సిలికాన్ పట్టీస్ ఇలాంటితో మన నార్మల్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఉండేది. ఇప్పుడు డిజిటల్ యుగంలో మనము డిజిటల్ ఇంప్రెషన్ టెక్నిక్ చేసుకుంటున్నాం, అంటే జస్ట్ స్కానింగ్, ఒక లైట్ స్కానింగ్ లాగా చేసేసుకొని దాని మెజర్మెంట్స్ తీసుకుంటాం. తీసుకుని ఆ ఫైల్ ల్యాబ్కి వెళ్ళిపోతుంది. ల్యాబ్ విల్ ప్రిపేర్ ఏ జెర్కోనియా, ఒక స్ట్రాంగర్ అంటే మెటల్ ఫ్రీ క్రౌన్స్ తయారు చేసి మనకు పంపిస్తుంది. దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. విత్ ఇన్ 1 డేలో క్యాప్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే నుంచి యూ కెన్ చూ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్. అంటే కొంతమంది ఇప్పుడు టీత్ కోసం డైమండ్ అట్లాగే గోల్డ్ కూడా వాడుతున్నారు. ఇది ఎట్లాంటి అంటే ఏం ప్రమాదం ఏం కాదు కదా సార్? అంటే మహాలక్ష్మి అన్నారు కదా, మీ పేరులోనే ఉంది లక్ష్మి. సో గోల్డ్ డైమండ్ అనేది అప్పుడు గోల్డ్ వాడేవాళ్ళు, కనుక ఈ గోల్డ్ అనేది అనీస్థెటిక్, ఇప్పుడు టూత్ కలర్లో ఉండదు కాబట్టి ఇప్పుడు ఎవరు గోల్డ్ వాడట్లా. డైమండ్ అనేది మేబీ మీరు అన్నట్టు అంటే కెనైన్స్ కానీ ప్రీమోలర్స్, అంటే విజిబిలిటీ గురించి, ఇప్పుడు ఎక్కువ మంది నైట్ పార్టీస్కి వెళ్తుంటారు అనుకోండి, అలా జిగేలు మనకి కనబడతా ఉంటారు, స్మైల్. సో అలాంటి స్మైల్ డైమండ్ అంటారు, జ్యువెల్ అంటారు. సో అలాంటి వాటి గురించి వాడతారు అనమాట, టు ఎన్హాన్స్ యువర్ స్మైల్స్ అంతే. సో దాంట్లో ఈస్థెటిక్ ఎన్హాన్స్మెంట్ తప్పిస్తే దానికి స్పెషల్ రీజన్స్ ఏం లేవు. అంటే వాటిని ఫిక్స్ చేసేటప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి సార్? ఫిక్స్ చేసే చాలా సింపుల్, అంటే చాలా మంది మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ మంది పార్టీయింగ్ తర్వాత స్మైల్ మీద చాలా ఫోకస్డ్గా కాన్షియస్గా ఉంటారు కదా. సో చాలా సింపుల్ విధానంలో ఫిక్స్ చేస్తాం, అంటే టూత్ డ్యామేజ్ చేయకుండా ఒక డైమండ్ లాంటి పదార్థం, అంటే ఆర్టిఫిషియల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్టిఫిషియల్ డైమండ్స్. సో ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళకి న్యాచురల్ డైమండ్స్ అవి కూడా ఫిక్స్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో దాన్ని చాలా సింపుల్ విధానంలో రిస్టరేటివ్ మెథడ్లో ఫిక్సేషన్ చేస్తాను అనమాట. తర్వాత అవి ఫిక్స్డ్గా ఉండిపోతాయి సార్? ఫిక్స్డ్గానే ఉంటాయి, అవి ఊడిపోవు. సో దాని రెజిన్ సిమెంట్స్ ద్వారా ఫిక్సేషన్ చేస్తాము. సో అది పర్మనెంట్గా ఉండిపోతుంది. దట్ ఆల్సో ఎన్హాన్సెస్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ స్మైల్. ఓకే సార్, థ్యాంక్ యూ.